బంగారం అనే పదంలోనే ఓ మెరుపుంది. ఆ మెరుపు ఇప్పుడు ఆకాశంలో మరింత ఎత్తుకు చేరుతోంది. కరోనా పరిణామాలతో గోల్డ్ షాక్ ఇస్తోంది. అనూహ్యంగా పెరుగుతున్న ధరలతో 10 గ్రాములు 50,000 రూపాయల చేరువలో ఉన్నాయి. కరెన్సీ కంటే బంగారమే బెటర్ అని భావించడంతో నెల రోజుల్లోనే గోల్డ్ రేట్లు వేగంగా పెరిగిపోయాయి. దూసుకుపోతున్న బంగారం, ఆకాశాన్నంటుతున్న ధరలు, బంగారంపై ఆసక్తి చూపుతున్న ఇన్వెస్టర్లు. 50,000కు చేరువలో ఉన్న తులం బంగారం ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో నగలుగా ఒంటిపై మెరిసిపోయే బంగారం ఇప్పుడు స్టాక్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. రోజుకో ధరతో కనిపిస్తున్న పసిడి విలువ 10 ఏళ్లలో దాదాపు మూడింతలు పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ తులం ధర దేశీయ మార్కెట్లో 46,560గా ఉంటే 24 క్యారెట్ 47,560 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు ధర ఏడాది కాలంలో $1,250 నుంచి దాదాపు $1,700లకు పెరిగింది. బంగారానికి ప్రపంచంలో మరే మెటలకు లేని ప్రత్యేకత ఉంది. బంగారం నిజంగా బంగారమే. అందుకే కరెన్సీ నోట్లైనా ముంచుతాయేమో కానీ బంగారం మాత్రం మోసం చేయదని నమ్ముతారు. సంక్షోభ సమయాల్లో గోల్డ్ రేట్లు కూడా విపరీతంగా ప్రభావితమవుతాయి. ఏది ఎటుపోయినా, ఎంత కష్టం వచ్చినా చిన్న మెత్తు బంగారం ఉన్నా 4 రోజులు బతికేయచ్చనే భావిస్తుంటారు. ఇక మన దేశంలో బంగారంపై ఉన్న ఆసక్తి అంతా ఇంత కాదు. ఎంత గడ్డు కాలంలో ఉన్నా చిన్న గొలుసో ఉంగరమో ఉండని వారుండరు. చివరికి ఎవరు ఆదుకున్నా లేకున్నా బంగారం మాత్రం ఖచ్చితంగా ఆసరాగా నిలబెడుతుంది. అంతెందుకు, గోల్డ్ అంటే ప్రపంచ కరెన్సీ అని సింపుల్గా చెప్పొచ్చు. ఒక దేశ కరెన్సీ నోట్లు మరో చోట మార్చడానికి టైం పట్టొచ్చు, కానీ బంగారానికి దేశాలు ఖండాలు అంటూ ఎల్లలు లేవు. బంగారం ఎక్కడైనా బంగారమే. అందుకే సాధారణ రోజుల్లో రకరకాల రూపాల్లో మారే పెట్టుబడులు కాస్త ఒడిదుడుకులు రాగానే బంగారం వైపు చూస్తుంటాయి. ఎందుకంటే ఎలాంటి గడ్డు కాలంలో అయినా గోల్డ్ విలువకు ఢోకా లేకపోవడమే కారణం. బంగారం చెప్పుకోవడానికి ఓ సాధారణ రోజుల్లో ఓ నగ మాత్రమే, కానీ అంతకుమించి ఎన్నో రకాలుగా దాని రూపం మారుతూ ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్ని, గతి చక్రాన్ని మార్చగల శక్తి పసిడికి ఉందంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అందుకే ఈ కష్టకాలంలో పుత్తడి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. ఇప్పుడు బంగారం ధర పెరగడానికి అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణం. ముఖ్యంగా గతేడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతుందన్న సంకేతాలు వచ్చిన దగ్గర నుంచి పుత్తడి ధరల్లో స్థిరత్వం లోపించింది. స్టాక్ మార్కెట్లు భీకర నష్టాల్లోకి జారుకున్న కొద్దీ ఇన్వెస్టర్లు బంగారాన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడిగా చూడడం మొదలుపెట్టారు. దీనివల్ల డిమాండ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలని పెంచుకోవడం కూడా బహిరంగ మార్కెట్లో ధరల్ని పరుగులు పెట్టిస్తుంది. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. ఇదే దూకుడు కొనసాగితే వచ్చే ఏడాది తులం ధర 80,000కు చేరినా ఆశ్చర్యపడక్కరలేదు. 2021 ఆఖరికల్లా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర $3,000 పలకవచ్చని, భారతీయ మార్కెట్లో 10 గ్రాములు 82,000కు పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు బంగారంలో పెట్టుబడి ఇప్పుడు అత్యంత సానుకూలమైందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ద్రవ్యోల్బణం నియంత్రణకు, నగదు విలువ పతనమవుతున్న పరిస్థితుల్లో బంగారం నమ్మకమైన పెట్టుబడి సాధనమని తేల్చేస్తున్నారు. ప్రపంచంలో ఏటా 2,500 టన్నుల బంగారం ఉత్పత్తి అవుతోంది. అందులో 900 టన్నులు భారతదేశం దిగుమతి చేసుకుంటోంది. మరో 900 టన్నులు చైనా దిగుమతి చేసుకుంటోంది. మిగతా ప్రపంచానికి మిగులుతోంది దాదాపు 500 టన్నులే. భారత్, చైనాలను ఇలాగే వదిలేస్తే ఇక బంగారం తమకేమీ మిగలదని పశ్చిమ దేశాలు ఎప్పటినుంచో ఆందోళన చెందుతున్నాయి. అయితే బంగారం, వెండి వాల్యూ పెరగడానికి ప్రధాన కారణం ఈ విలువైన లోహాలపై ప్రజలకు మోజు వల్ల మాత్రం కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కరెన్సీలపై ప్రజలకు నమ్మకం నానాటికీ తగ్గుతోంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ కరెన్సీ అయిన డాలర్పై విశ్వాసం సడలిపోతోంది. డాలర్ స్టాండర్డ్ ఎకానమీలో లుకలుకలు బయటపడుతున్న కొద్దీ సేఫ్ ఆప్షన్గా గోల్డ్, సిల్వర్ నిలుస్తున్నాయి. గత కొన్నేళ్ల చరిత్రను పరిశీలిస్తే ఫ్రీ మార్కెట్, ఫ్రీ ఎకానమీని ఫాలో అయిన ఏ దేశంలోనూ పరిస్థితులు చక్కగా లేవు. ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. కరెన్సీ కట్టలు తిండి గింజలకు కూడా సరిపోవడం లేదు. డాలర్ స్టాండర్డ్ నుంచి బయటపడాలని ప్రపంచ దేశాలన్నీ తహతహలాడుతున్నాయి. బయటపడే మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. డాలర్లను వదిలించుకోవటం అంత తేలికేం కాదు. మొత్తం భూగోళంపై చలామణిలో ఉన్న అన్ని దేశాల కరెన్సీల విలువలో 60% డాలర్దే. అమెరికా ప్రింట్ చేసిన డాలర్లలో సగానికి పైగా అమెరికా వెలుపలే ఉన్నాయి. రిజర్వ్ కరెన్సీగా సెంట్రల్ బ్యాంక్స్ డాలర్లను నిల్వ చేయడం, ముడి చమురు లావాదేవీలు డాలర్లలో మాత్రమే సాగడం దీనికి ప్రధాన కారణం. కానీ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. డాలర్ ఒకప్పుడు అన్ని దేశాలకు ముద్దే, కానీ ఇప్పుడు అనేక దేశాలు డాలర్ వద్దు అంటున్నాయి. డాలర్ రహిత వాణిజ్య ఒప్పందాలు కూడా ఎప్పటినుంచో కుదుర్చుకుంటున్నాయి. తమ దగ్గరున్న డాలర్లను స్విఫ్ట్ సిస్టంలో ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. డాలర్కు బదులు గోల్డ్ యాక్సెప్ట్ చేస్తున్నారు. దీంతో డాలర్కు ఇప్పుడు బంగారం ధీటుగా నిలబడింది. అనేక దేశాలు డాలర్లను పోగు చేసుకోవడం మానేసి పసిడి నిల్వలు పెంచుకుంటున్నాయి. అసలు అమెరికాలోనే కొన్ని రాష్ట్రాలు బంగారం, వెండిని కరెన్సీగా ట్రీట్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు కరోనా కాలంలో డాలర్ కంటే గోల్డ్ వైపే పెట్టుబడిదారులు చూస్తున్నారు. అందుకే బంగారం ధర రాకెట్లా దూసుకుపోతోంది.
మన దేశంలో బంగారానికి పవిత్రత ప్రాధాన్యత చాలా ఎక్కువ. బంగారం రూపంలో పొదుపు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అదే సమయంలో బంగారానికి దేశాల ఆర్థిక వ్యవస్థల్ని కూడా ప్రభావితం చేసే శక్తి ఉంది. అందుకే ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులన్నీ ఇప్పుడు బంగారాన్ని పోగేసుకుంటున్నాయి. 2 నెలల కరోనా లాక్డౌన్ తీసుకొచ్చిన మార్పిది. భూమి, బంగారం వీటిని నమ్ముకొని ఎవరూ చెడిపోలేదంటారు. ఇప్పుడు కూడా కరోనా కాలంలో ప్రపంచమంతా బంగారం వెంటపడుతోంది. దీంతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అతలాకుతలమవుతున్న తరుణంలో బంగారం బలపడుతోంది. ప్రపంచ దేశాల కరెన్సీగా ఎదుగుతోంది. కరోనా కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో పడ్డాయి. కోలుకోవడానికి ఎంతకాలం పడుతుందో ఊహించలేని పరిస్థితి. లాక్డౌన్తో నిరుద్యోగం అంచనాలకు మించి పెరుగుతోంది. పరిశ్రమలు తిరిగి పట్టాలెక్కడానికి ఎంత టైం పడుతుందో ఊహించలేని పరిస్థితి. దీంతో ఎకానమీకి ఆక్సిజన్ ఇవ్వడానికి అనేక దేశాలు ఉద్దీపన పథకాలు ప్రకటిస్తున్నాయి. అయితే కరోనా సంక్షోభంలో దేశాలు కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కరెన్సీలకు విలువ తగ్గి బంగారం దూసుకుపోతోంది. ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ హెచ్చరించడంతో బంగారం రేట్లు మరింత పెరుగుతున్నాయి. ఇక కరోనా వైరస్ బయటపడిన నాటి నుంచి అమెరికా, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంక్షోభ సమయంలో పసిడి రేట్లు ఆకాశానంటేలా దూసుకుపోతున్నాయి. గత నెల రోజుల్లో బంగారం ఫ్యూచర్స్ ధరలు దాదాపు 2000 పెరుగుదల చూశాయి. గత నెల 21న గోల్డ్ ఫ్యూచర్స్ 45,992 రూపాయలు పలికింది. ఈ నెల 1వ తేదీన అది 45,552 రూపాయలకు తగ్గింది. 13వ తారీఖులోపు 46,000 లోపు పలికింది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ ఇప్పుడు 47,000 దాటింది. గత ఏడాదిలో బంగారం ధరలు దాదాపు 50% పెరిగాయి. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి బంగారానికి మించిన పెట్టుబడి లేదని భావించిన పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. ద్రవ్యోల్బణం అడ్డుకట్టడానికి నగదు విలువ పతనమవుతున్న పరిస్థితుల్లో బంగారం నమ్మకమైన పెట్టుబడి సాధనమని నమ్ముతున్నారు. అంతర్జాతీయంగానూ పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. సోమవారం ఏకంగా 1% పెరిగిన బంగారం ధర ఔన్సు $1760.85 పెరిగింది. 2012 అక్టోబర్ 12 తర్వాత ఇదే అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్ ట్రెండింగ్లో ఔన్సు $1770.50 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరల పెరుగుదల మొదలు కాగానే వెండి ధరలు కూడా అమాంతం భారీగా పెరిగాయి. కరోనా కారణంగా ప్రపంచ దేశాల బాటలోని మన ఆర్థిక వ్యవస్థ కూడా సంక్షోభంలో పడింది. ప్రజల కొనుగోలు శక్తి చాలా వరకు తగ్గుతున్న పరిస్థితి ఉంది. ఉన్న కాస్త నగదును జాగ్రత్త చేస్తారా, లేక బంగారం వైపు పెట్టుబడులుగా మారుస్తారా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే ఎంతటి గడ్డు కాలంలో అయినా మన దేశంలో బంగారానికి చాలా ప్రాధాన్యత, పవిత్రత ఉంది. సో ఏటా 900 కోట్ల టన్నులు దిగుమతి చేసుకునే భారత్ వచ్చే ఏడాది కాలంలో దిగుమతులు తగ్గుతాయా, ప్రజల కొనుగోళ్లలో మార్పు వస్తుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.